హలో గైస్, నా పేరు రఘు. అంటే ఈ వీడియో దేనికోసం అంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నామని అంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అనేది ఎలా వస్తుంది? చాలామంది జాబ్స్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, స్టడీస్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లవ్ మెయిన్ బేస్డ్ అని ఎక్కువ చాలామంది లవ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు. ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం, దాని నుంచి ఎలా రిమూవ్ అవ్వడం గురించి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి దెబ్బ తాకింది అనుకోండి, మనకి ఫిజికల్గా దెబ్బ తాకినప్పుడు మనకి బ్రెయిన్లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో, ఎమోషనల్గా హర్ట్ అయినప్పుడు, అంటే ఎమోషనల్గా అంటే చెప్పాను కదా, ఇప్పుడు జాబ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, స్టడీస్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లవ్లో బ్రేకప్ అవ్వడం కావచ్చు. మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఫిజికల్గా అయితే దెబ్బ తాకినప్పుడు ఎంత పెయిన్ అవుతుందో, ఎమోషనల్గా కూడా మనం హర్ట్ అయినప్పుడు అంతే పెయిన్ అవుతుంది. మనకి బ్రెయిన్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో, మనం ఫిజికల్గా దెబ్బ తాగినప్పుడు, ఎమోషనల్గా దెబ్బ తాగినప్పుడు కూడా బ్రెయిన్లో అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. హలో గైస్, నా పేరు రఘు. అంటే ఈ వీడియో దేనికోసం అంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నామని అంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అనేది ఎలా వస్తుంది? చాలామంది జాబ్స్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, స్టడీస్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లవ్ మెయిన్ బేస్డ్ అని ఎక్కువ చాలామంది లవ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు. ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం, దాని నుంచి ఎలా రిమూవ్ అవ్వడం గురించి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి దెబ్బ తాకింది అనుకోండి, మనకి ఫిజికల్గా దెబ్బ తాకినప్పుడు మనకి బ్రెయిన్లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో, ఎమోషనల్గా హర్ట్ అయినప్పుడు, అంటే ఎమోషనల్గా అంటే చెప్పాను కదా, ఇప్పుడు జాబ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, స్టడీస్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లవ్లో బ్రేకప్ అవ్వడం కావచ్చు. మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఫిజికల్గా అయితే దెబ్బ తాకినప్పుడు ఎంత పెయిన్ అవుతుందో, ఎమోషనల్గా కూడా మనం హర్ట్ అయినప్పుడు అంతే పెయిన్ అవుతుంది. మనకి బ్రెయిన్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో, మనం ఫిజికల్గా దెబ్బ తాగినప్పుడు, ఎమోషనల్గా దెబ్బ తాగినప్పుడు కూడా బ్రెయిన్లో అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తగ్గించడానికి, అంటే ఇప్పుడు ఫిజికల్గా దెబ్బ తాకినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యో దీనికి మందు ఉంది. బట్ ఎమోషనల్గా దెబ్బ తాకితే దాన్ని తగ్గించడానికి ఎక్కడికి పోతాం? దానికి కూడా నీ మైండ్లోనే మందు ఉంది. దాని గురించి ఈ వీడియో జస్ట్ వినండి. ఫస్ట్ థింగ్ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్. అంటే ఏదైనా సరే మన మంచికే అని ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఇప్పుడు బతుకుతున్నది ప్రజెంట్ మనం ఏవైతే పని చేస్తున్నామో అది పాస్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్టీవ్ జాబ్స్ తెలుసు కదా, యాపిల్ని కనిపెట్టిన ఆయన. స్టీవ్ జాబ్స్ అంటే యాపిల్ ఐఫోన్ కనిపెట్టిన ఆయన ఒక ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంటున్నాడంట డాట్స్ కనెక్టింగ్ గురించి. ఒక డాట్ అనేది ఇంకో డాట్తో కనెక్ట్ అయి ఉంటుంది, అలా అన్ని డాట్స్ కూడా ఒక్కో డాట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సేమ్ మన లైఫ్ కూడా అంటే మన ప్రెజెంట్ డాట్ ఏమైతే ఉందో అది మన పాస్ట్ డాట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన పాస్ట్లో ఏమైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి వల్ల నువ్వు ప్రెజెంట్లో ఉన్నావు. ఇప్పుడు మీకు స్టీవ్ జాబ్స్ గురించి అన్నాను కదా, ఆయన ఒక కంపెనీకి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఆయన రిజెక్ట్ చేశారు. వేరే కంపెనీకి వెళ్ళాడు, అక్కడ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఈ రిజెక్ట్ చేసిన కంపెనీ అతను కాలు మొక్కిమని రానాయన అని చెప్పి పిలిపించుకున్నారు. అది అక్కడ ఈ పాస్ట్లో అక్కడ ఆయన్ని రిజెక్ట్ చేయకపోతే ఇక్కడ ఆయన మంచి ప్రోడక్ట్ని కనిపెట్టేవారు కాదు కదా, ఆయన టాలెంట్ తెలిసేది కాదు కదా. అందుకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్ అని మీరు ఫీల్ అవ్వాలి మైండ్లో. అట్లా డిప్రెషన్లోకి పోకూడదు. అండ్ ఇంకోటి, చాలామంది బ్రేకప్ అయినప్పుడు ఏడుస్తుంటారు కదా, నాతోనే ఎందుకు అవుతుంది, నేనేం చేసిన, నన్నే వదిలేసింది, అయ్యో దేవుడే నాకే ఎందుకు ఇలా. అట్లా అనుకోకు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్. ఏదైనా సరే ఎవ్రీథింగ్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్. ఏదైనా మంచి లేకుండా మనకేం జరగదు, ఓకేనా? అండ్ నీకు ఇంకోటి, ఒక ఫస్ట్ క్లాస్లో చదవాల్సిన సిలబస్ 10th క్లాస్లో చదివితే ఎట్లా ఉంటుంది, 10th క్లాస్లో చదవాల్సిన సిలబస్ ఫస్ట్ క్లాస్లో చదివితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేసుకుని పోవాలని సద్గురు గారు చెప్పారు. అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఫస్ట్ క్లాస్లో చదవాల్సిన 10th క్లాస్లో చదివితే ఎట్లా ఉంటుంది, 10th క్లాస్లో చదవాల్సిన ఫస్ట్ క్లాస్లో చదవాల్సింది అట్లుంటుంది. మనం ముందే ఆనందం పొందాలనుకుంటున్నాం. ఇంటర్మీడియట్ 10thలో లవ్ అయింది, అసలు ఇంటర్మీడియట్ 10thలో లవ్ అయింది. ఒక నాకు ఏజ్ వచ్చేసరికి మరి నువ్వు ఇంకేం ఎక్స్పీరియన్స్ చేస్తావు? నీకు ఎవడు ముందే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ సిగరెట్లు మందు తాగమని చెప్పిండు?
ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్కి టైం ప్రకారం చేసుకుంటూ పోతే నీ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. అందుకే గుర్తుపెట్టుకుంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్. ముందే ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయాలి, ముందేం చేయకూడదు. అండ్ ఇంకోటి, పాస్ట్లో మీరు ఏమైతే చేశారో అది పాస్ట్లో కనెక్ట్ అయి ఉంటుందని డాట్ కనెక్టింగ్ గురించి చెప్పాను కదా. పాస్ట్లో ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశారో అది ప్రెజెంట్లో ఉంటుంది. ఇప్పుడు చాలామంది మోసపోయా అంటారు. మోసపోబట్టే కదా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి దాన్ని, ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్, ఒక పర్టికులర్ మనిషి మనకి గుర్తున్నాడు, మనకి ఆ మనిషిని మర్చిపోలేకపోతున్నాము, ఎట్లా అందుకే నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను, నాకు ఏమవుతుందో తెలియట్లేదు, అర్థం కావట్లేదు, మందు తాగేస్తా, సిగరెట్ తాగిస్తా, డ్రగ్స్ తీసుకుంటా, ఎందుకు? ఇప్పుడు ఫస్ట్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవర్ గుడ్ అని యాక్సెప్ట్ చేసాం కదా. అండ్ సెకండ్ది, ఇది చాలా కష్టం బట్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ అవాయిడ్ అవాయిడ్ మెమరీస్. ఆ పర్టికులర్ మనిషికి సంబంధించిన మెమరీస్ ఏమైతే ఉన్నాయో అవి నువ్వు అవాయిడ్ చేయక తప్పదు. ఎట్లా అవాయిడ్ చేస్తాం, ఎలా రిడ్యూస్ చేస్తాం అనేది నేను చెప్తాను వినండి. ఈ మెమరీస్ అనేవి మన బ్రెయిన్లో ఎట్లా స్టోర్ అవుతాయి అంటే ఒక 5 సెన్సెస్ ద్వారా. ఆ 5 సెన్సెస్లో మెయిన్ 2 అనేవి సీ అండ్ టచ్. ఈ సీ అండ్ టచ్ అనేవి చాలా డేంజరస్. ఇప్పుడు ఒక మన పర్టికులర్ మనిషి మనకు గుర్తున్నాడని అంటే ఎట్లా, ఈ సీ టచ్ అనే 2 సెన్సెస్ ద్వారానే. ఇప్పుడు మనకి అమ్మ కానీ నాన్న కానీ ఎవరితోనైనా రిలేషన్ కానీ ఆ పర్టికులర్ మనిషి మనకు గుర్తున్నాడంటే ఈ సెన్సెసే కారణం. ఇవి మీరు ఆ పర్టికులర్ పర్సన్తో ఎక్స్పీరియన్స్ చేశారు, అందుకే వాళ్ళు మీరు వదులుకోలేకపోతున్నారు, అందుకే వారిని మీరు మర్చిపోలేకపోతున్నారు. యూ షుడ్ అవాయిడ్ మెమరీస్. ఆ పర్టికులర్ మనిషికి సంబంధించిన గిఫ్ట్స్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటారో అన్నీ కాల్ పెట్టేయండి, లేదా అనాథాశ్రమం కదా ఎక్కడికో తీసుకెళ్ళి ఇచ్చేయండి. ఏమైనా మెమరీస్ కానీ గిఫ్ట్స్ కానీ డాల్స్ కానీ, అప్పుడైనా పుణ్యం దక్కుతుంది, మీకు ఏ పని చేయాలో తెలియదు. అండ్ ఇంకోటి, ఆ పర్టికులర్ మనిషితో తిరిగిన రెస్టారెంట్స్కి కానీ పార్క్స్కి కానీ బీచ్కి కానీ మీరు పోవద్దు. పోయి మళ్ళీ అక్కడే కూర్చుంటారు, ఏడుస్తారు. అవి మనం చేయొద్దు. ఆ పర్టికులర్ మనిషికి సంబంధించిన అవాయిడ్ మెమరీస్ అన్నీ తీసేయండి. సెల్లో ఫొటోస్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ తీసేయండి. తీసేస్తే మీరు ఎంత యూ షుడ్ డిలీట్. డిలీట్ చేయలేము, వీ కుడ్ అరేంజ్ అవర్ మెమరీస్. ఎట్లా అంటే చెప్తాను చూడండి. మెమరీస్ని మనం ఎప్పుడు డిలీట్ చేయలేము, కానీ దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు. ఇంటెన్సిటీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం సమ్స్ చేస్తుంటాం, ఫార్ములాస్ గుర్తుండవు కొన్నిసార్లు. ఎందుకు, మనం చేస్తా కొన్నిసార్లు ఫార్ములాస్ ఒక నెల 2 నెలలు మర్చిపోతాం. అప్పుడు చూడండి మధ్యలో ఆగిపోతాం. ఎందుకు, ప్రాక్టీస్ చేస్తే కదా రోజు గుర్తుంటుంది. దాని యొక్క ఇంటెన్సిటీ అక్కడ తగ్గిపోయినట్టే. సేమ్ ఇక్కడ అంతే. ఆ పర్టికులర్ మనిషికి సంబంధించిన ఫొటోస్ కానీ ఆ ప్లేసెస్ కానీ సెల్లో కాంటాక్ట్స్ కానీ చాటింగ్ కానీ చూడడం మానేయండి. అప్పుడు దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. లేదంటే మళ్ళీ నువ్వు ఆ పర్టికులర్ ప్లేసెస్కి ఆ పర్టికులర్ పర్సన్ ఫోటో చూసేసరికి అయ్యో నాకు మళ్ళీ గుర్తొస్తున్నాడే ఏంటి, నా వల్ల అవ్వట్లేదు అనుకుని మళ్ళీ నీ ఇంటెన్సిటీ పెరుగుతుంది. మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి ఫాలో అయ్యాలి అన్నిటి కూడా. అందుకు యూ షుడ్ అవాయిడ్ మెమరీస్. అవాయిడ్ మనం డిలీట్ చేయలేము. అవాయిడ్ మెమరీస్ అండ్ రెడ్యూస్ ఇంటెన్సిటీ ఆఫ్ ద మెమరీస్. ఇప్పుడు ఆ సీ టచ్ సెన్సెస్ నుంచి నీకు ఏ మనిషి అయితే గుర్తుకు లేడో, దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి చెప్తున్నాను, అందుకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, ఆ ఇంటెన్సిటీ మెమరీస్ తాలూకు ఇంటెన్సిటీ ఎలా తగ్గించాలని చెప్పాను కదా, ఆ పర్టికులర్ పర్సన్ వాళ్ళకి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ యాక్సెప్ట్. 4 పాయింట్స్ ఇవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ యాక్సెప్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సెప్ట్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఆ పర్టికులర్ పర్సన్ నేను ఎందుకు వదిలేశాడు, ఎందుకు నన్ను వదిలేసింది, అయ్యో నా వల్ల కావట్లేదు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. చాలామంది పీపుల్స్ ఏమంటారంటే యాక్సెప్ట్ చేయరు. అయ్యో నా లవర్ అట్లా చేయదు, తను చాలా మంచిదని నన్ను ఎందుకు ఇట్లా చేసింది, అయ్యో నాకేదో తేడా కొడుతుంది, అరే ఇలా చేయదురా అని. అంటే చేసింది అయ్యా, చేస్తుంది, ఎందుకు చేయదు? యూ షుడ్ యాక్సెప్ట్. మోసం చేసింది, నువ్వు మోసపోయినావు. యూ షుడ్ యాక్సెప్ట్ ఫస్ట్ దట్. అట్లయితేనే నువ్వు నీ లైఫ్లో ఒక బెస్ట్ లెసన్ నేర్చుకున్నట్టు. మోసపోయావమ్మా, యాక్సెప్ట్ చేయవాడు మోసం చేసిండు. లేదు నాకు ఎక్కడో తేడా కొడుతుందంటే అవ్వదు. యూ షుడ్ యాక్సెప్ట్. ఓకే, యాక్సెప్ట్ చేయి, పర్లేదు, ఏం పోయింది, మోసపోయాను, ఇంకా నీకు అవ్వట్లేదు నీకు ఇదంటే వెళ్ళు, రూమ్లోకి పోయి ఒక 4 గోడల మధ్య తలుపు వేసుకుని గట్టిగా ఏడ్చేయి. 4 days 5 days ఏడ్చేయి, మళ్ళీ బయటికి రా, న్యూ లైఫ్ స్టార్ట్ చేయి.
అంతే తప్ప మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్ని గుర్తు తెచ్చుకొని అయ్యో నన్ను అది మోసం చేయదు, నాకు ఎక్కడో తేడా కొడుతుందంటే కుదురుతుంది. మోసపోయావు అంతే. షుడ్ యాక్సెప్ట్. సెకండ్ థింగ్ చెప్పాను కదా, అవాయిడ్ మెమరీస్ని ఎలా అవాయిడ్ చేయలేము, ఇంటెన్సిటీ తగ్గించాలి. ఆ పర్టికులర్ ప్లేస్కి కానీ పర్టికులర్ పర్సన్కి కానీ వెళ్ళొద్దు. వెళ్తే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు, ఏడుస్తారు. బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చో ఇదేనా నీ లైఫ్, ఎట్లాగైనా చూడాలనుకుంది అందరూ. నీ పేరెంట్స్ని ఇప్పుడు హైలో ఉంచాలని ఆలోచించాలే తప్ప ఎందుకు ఒక పర్టికులర్ పర్సన్ కోసం నువ్వు మోసపోయినావు యాక్సెప్ట్ చేయి అంతే. అండ్ థర్డ్ వన్, గెట్ బిజీ. నువ్వు ఎంత బిజీ ఉండాలని అంటే నీ లైఫ్లో తన ఫ్రెండ్స్ కానీ తన కాంటాక్ట్ కానీ తన ఇల్లు కానీ నీకు ఎక్కడ గుర్తు రాకూడదా. నువ్వు అంత బిజీ అయిపోయి నీ లైఫ్లో గోల్ పైన ఫోకస్ చేయి. మోసపోయావు ఆల్రెడీ, ఇంకా మరి వద్దు మనకి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మెమరీస్ ఇంటెన్సిటీ తగ్గించు. మెమరీస్ అసలు ఫుల్గా అరెస్ట్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. స్ట్రెస్ లెవెల్ తగ్గితే నువ్వు డిప్రెషన్లోకి పోవు. డిప్రెషన్లోకి పోతే మళ్ళీ డ్రింకింగ్ అవి ఇవి అనుకునే హ్యాబిట్ అయితే తొక్క తోటగారు అంతా నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఇవన్నీ. అందుకే గెట్ బిజీ. నీకు ఫుడ్ ఇష్టమా, కుకింగ్ ఇష్టమా, కుకింగ్ చేయి. ఎక్కడో లాంగ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నావా, టూరింగ్ వెళ్ళిపో. నీకు డాన్సింగ్ ఇష్టమా, డాన్సింగ్ చేయి, అందులో బిజీ అయిపో. నీకు స్టడీస్ ఇష్టమా, స్టడీస్లో బిజీ అయిపో. నువ్వు ఎంత బిజీ ఉండాలంటే ఆ పర్టికులర్ పర్సన్ నీకు మినిమం గుర్తు రాకూడదా. ఏమైనా అంటే అంతే, ఓకే, ఎనఫ్. చాలామంది చూస్తుంటాను కదా, నాకు గోల్ లేదు ఏం లేదు అనుకొని చక్కగా మాట్లాడతారు. ఈ లవ్ అనే దగ్గర జీవితాలే గడిచిపోతున్నాయి. ఇదే నా టైము. ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల చాలా గంటలు పోతున్నాయి నీ లైఫ్లో. నీ గోల్ ఎక్కడుంది, నీ టార్గెట్ ఏంటి? నువ్వు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే తను నిమిషం పెట్టకూడదు. జస్ట్ యాక్సెప్ట్ చేసేయండి, పోతే పోయింది. మన లైఫ్లో బెస్ట్ పర్సన్ ఇంకా దొరుకుతారు. ఈ థర్డ్ వన్ నేను చెప్తున్నాను కదా, గెట్ ఇన్ టు బిజీ. నువ్వు ఎంత బిజీగా ఉండాలంటే నీ మైండ్ అనేది ఒకవైపే ఫోకస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఫుట్బాల్ గేమ్ గురించి ఆలోచిస్తుంటే అక్కడ మీకు క్రికెట్ గేమ్ గుర్తురాదు. క్రికెట్ గేమ్ గురించి ఆలోచిస్తుంటే ఫుట్బాల్ గేమ్ గుర్తురాదు. అట్లానే గోల్ గురించి ఆలోచిస్తే ఈ లవ్వా తొక్క తోటకూర ఇవేం గుర్తురావు. ఎంతసేపు ఈ లవ్వా అని పట్టుకుంటే ఇంకా ఇది కష్టం. ఇంకా ఇట్లా అయితే అందుకే గెట్ బిజీ యాజ్ పాసిబుల్. బిజీ లైఫ్ లీడ్ చేయి. అండ్ నెంబర్ 4 అనేది, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏం చెప్పాను, యాక్సెప్ట్. యూ షుడ్ యాక్సెప్ట్ అండ్ రెడ్యూస్ యువర్ మెమరీస్. అండ్ థర్డ్ వన్ గెట్ బిజీ. ఫోర్త్ వన్ ఏంటంటే సిమిలర్ ఆర్ బెటర్. గెట్ ఇన్ టు సిమిలర్ ఆర్ బెటర్ రిలేషన్షిప్. అంటే ఇది ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారంటే ఇప్పుడు సేమ్ ఆ పర్సన్లో ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ కానీ లేదా ఇంకో అమ్మాయి కానీ వస్తే యాక్సెప్ట్ చేయండి. చాలామంది ఉంటారు, ఎవ్రీవన్ ఈజ్ ఫేక్, లవ్ అనేది ఫేక్. కాదు, నువ్వు ఫేక్ అక్కడ. ఇప్పుడు ఒక దేశంలో ఒక 20% మంది దొంగలు ఉంచుంటే ఆ దేశమే దొంగ దేశం అని అనం కదా. మిగతా 80% ఏమైనట్టు? అట్లానే ఒక అమ్మాయి మోసం చేసిందని అంటే ఇంకో అమ్మాయి నీ లైఫ్లోకి అన్నీ తెలుసుకుని వస్తుందంటే యూ షుడ్ యాక్సెప్ట్ దట్. ఏమో తనకన్నా బెటర్ క్వాలిటీస్ ఉన్నాయేమో, బెటర్గా ఉందేమో, యూ షుడ్ యాక్సెప్ట్ చేయి, పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే నువ్వు మోసపోయేంత ఎక్స్పీరియన్స్ చేసినావు, ఓకేనా తనతో. ఎందుకంటే ఎవరూ ఫేక్ కాదు. ఒకరి వల్ల తప్పు జరిగిందనేసి ఇంకోళ్ళు మళ్ళీ వాళ్ళని కూడా ఫేక్ అనలేం. కొంతమంది ఉంటారు, ఎవ్రీవన్ ఈజ్ ఫేక్, నాకు లవ్ అనేది వద్దు, ఇంకేం వద్దు, అట్లా అంటారు. అట్లా కావద్దు. యాక్సెప్ట్ ద సిమిలర్ ఆర్ గెట్ ఇన్ టు సిమిలర్ ఆర్ బెటర్ రిలేషన్షిప్. అర్థమైందా నేను చెప్పేది? అండ్ ఇంకోటి, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మర్చిపోవాలి. ఈ పర్సన్ గుర్తు చేసుకుంటే మళ్ళీ చాలామంది ఉంటారు, ఒకవేళ ఈ పర్సన్ కదా మనం యాక్సెప్ట్ చేస్తే తిని కూడా మోసం చేసిందంటే చేయని, యాక్సెప్ట్ చేయి. మోసపోయినావు, రెండోసారి మోసపోయినావు. ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు? మళ్ళీ వచ్చిన యాక్సెప్ట్ చేయమని. మోసపోయినా సరే నీకు ఈ జనాల సైకాలజీ సబ్జెక్టు గట్టి చదవక్కర్లే. ఎందుకంటే నీకు మైండ్ రీడింగ్ గేమ్ తెలిసిపోతుంది. మనం వేరే సైకాలజీ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మోసపోయేంత ఎక్స్పీరియన్స్ చేసినావు ఒకరి దగ్గర, ఇద్దరి దగ్గర. ఇప్పుడు నువ్వు ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నా సరే, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, నువ్వు ఎలాంటివో నాకు తెలుసు. ఎందుకంటే నీకు మైండ్ రీడింగ్ గేమ్ తెలిసిపోయింది, అక్కడ అర్థమైపోయింది.
ఎందుకంటే నువ్వు మోసపోయేంత ఎక్స్పీరియన్స్ చేసినావు కదా, ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర. అండ్ ఇంకోళ్ళు వస్తారు లైఫ్లో, యాక్సెప్ట్ చేయి, మళ్ళీ మోసపోతే మళ్ళీ మోసపో. బట్ ఎందుకంటే చెప్తున్నాను, కొంతమంది మన లైఫ్లోని చాలా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడానికి వస్తారు. మనం వద్దు అందరూ ఫేక్ అనుకుంటే నువ్వు ఒక లైఫ్లో బెస్ట్ పర్సన్స్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకనే నేను యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు వచ్చినా సరే సిచ్యువేషన్ చూసి లవ్ చేసే వాళ్ళని ఏమంటారు, చిరాకుగా. అంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ వల్ల నువ్వు బ్రేకప్ అయినావు, పర్టికులర్ పర్సన్ వల్ల నువ్వు డిప్రెషన్లోకి పోయినావు, ఎందుకు? నీకు ఫ్రెండ్స్ లేరా, ఫ్యామిలీ లేరా? వాళ్ళ గురించి ఆలోచించవా? నువ్వు తాగనీకి తిరగనీకి ఫ్రెండ్స్ ఉంటారు, ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారా? యూ షుడ్ యాక్సెప్ట్. ఓకే, యూ షుడ్ రెడ్యూస్ యువర్ మెమరీస్. ఓకే, అండ్ గెట్ బిజీ. ఓన్లీ గోల్. ఆల్రెడీ మోసపోయినావు, నీ గోల్ పై నుంచి. అరే నువ్వు లక్షలు సంపాదిస్తే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎవరా కాదురా, నీకు చాలామంది వస్తారు, నీ వెంట వస్తారు. మనీ ఉంటే అమ్మాయి లజ్జ వస్తుంది, కానీ కొంతమంది ఉంటారండి మనసు చూసి కూడా ప్రేమిస్తారు. అలాంటి పర్సన్స్ కూడా మిస్ అయిపోతారు. అందుకే గెట్ ఇన్ టు సిమిలర్ ఆర్ బెటర్ రిలేషన్షిప్ అని అన్నారు. 4th పాయింట్. ఇవన్నీ చెప్పాను కదా, గెట్ బిజీ అని. నీకు మూవీస్ ఇష్టం అంటే మూవీస్ కొండి, అందులో బిజీ కండి. మళ్ళీ లవ్ స్టోరీస్కి పోకండి. లవ్ స్టోరీస్ చూసారనుకోండి, నాకు మళ్ళీ గుర్తు వచ్చింది ఏడుస్తారు. వద్దు, మోటివేషనల్ స్టోరీస్ చూడండి, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూడండి. ఎందుకంటే మళ్ళీ లవ్ స్టోరీస్ అన్నీ చూసాక అమ్మో అట్లనే తిరిగేవాళ్ళం, అట్లనే ఇది అయ్యేవాళ్ళం అని అంటారు. అందుకు ఈ కాలంలో లవ్ ఎట్లా ఉందని అంటే చెప్తున్నా కదా, ఇది ఫుల్లీ అటాచ్మెంట్ లవ్. అటాచ్మెంట్కి లవ్కి తేడా ఏంటంటే, అంటే అటాచ్మెంట్ అంటే ఇన్ఫాక్చులేషన్ సంథింగ్ అంటారు కదా, లైక్ దట్. అటాచ్మెంట్ లవ్కి తేడా ఏంటంటే, అటాచ్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు మొబైల్ కొన్నారు, అది పగిలిపోయింది. పగిలిపోతే ఇప్పుడు మీరు ఇంకేం చేస్తారు, కొత్త మొబైల్కి ప్రిఫర్ చేస్తారు, కొత్త మొబైల్ కొంటారు. అప్పుడు ఈ పాత మొబైల్, పగిలిపోయిన మొబైల్ ఎక్కడ ఉంటుంది, ఆ మూలలో ఎక్కడో కిందన ఎక్కడో పడిపోయి ఉంటుంది. అంటే అది అటాచ్మెంట్ అనమాట. అదే నీకు ఈ మొబైల్ అంటే ఫుల్గా లవ్ ఉందని అనుకో, అది పడిపోయినా పగిలినా చిరిగినా ఏమైనా సరే, నేను దీన్ని బాగు చేసుకుంటాను, దీంతో నాకు చాలా కష్టపడి కొన్నారు నాన్న అనుకుని దాని మీద నీకు ప్రేమ పడుతుంది. ఒక 20,000 ఫోన్ పోతే 50,000 ఫోన్ వచ్చేసరికి 20,000 ఫోన్ ఏదో మూలన ఉంటుంది. అండ్ ఇంకో 75,000 ఫోన్ ఇది పోయింది, 75,000 ఫోన్ ఉంటుంది. ఇంక ఈ 2 ఫోన్లు ఆ మూలనే. అంతే, సేమ్ అంతలే జీవితంలో కూడా. వీడు పోయిండు అంటే ఇంకోటి వస్తాడు, దా నువ్వురా. అప్పుడు వీడు ఎక్కడో తాగేసి తిరిగేసి రోడ్డు మీద పడి ఉంటాడు. ఇంకా ఆడికన్నా బెటర్ పర్సన్ దొరికితే ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి అక్కడ తాగడాలు తిరగడాలు. ఇంకా వద్దు. ఒక గిల్టీ ఫీలింగ్ ఉండాలి. మన సక్సెస్ని చూసి ఎవరికైనా. ఎన్నాళ్ళని మోసపోతాం చెప్పండి? మన లైఫ్లో ఎప్పుడైనా అటాచ్మెంట్ అంటే అందులో సెల్ఫిష్నెస్ ఉంటుంది, డిమాండ్స్ ఉంటాయి. లవ్లో అవేమి ఉండవు. అటాచ్మెంట్, సెల్ఫిష్నెస్, డిమాండ్స్ అంటే ఎలా అంటే, నువ్వు టైంకి రాలే అంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, లిస్ట్ రాసుకొని ఉంచుకుంటారు. వీడికి ఎప్పుడు బ్రేకప్ చెప్పాలా ఏంటి అనుకుని లిస్ట్ రాస్తారు. టైంకి రాలే బ్రేకప్, నాకు మెసేజ్ చేయలే బ్రేకప్, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు బ్రేకప్, ఆన్లైన్లో ఉన్నాడు నాకు రిప్లై ఇవ్వలే బ్రేకప్, రోడ్డు మీదకి వెళ్ళాడు ఇంకా అమ్మాయితో తిరుగుతున్నాడు బ్రేకప్. ఏంటి బ్రేకప్? రీజన్స్లో టైంకి రాలే బ్రేకప్, ఆన్లైన్లో ఉన్న రిప్లై ఇవ్వలే బ్రేకప్, వేరే అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిన డబుల్ బ్రేకప్, వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ అవ్వలే బ్రేకప్. ఏంది ఇది? అటాచ్మెంట్. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అనేది లవ్కి సంబంధించి. పేరెంట్స్ లవ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అసలు? నువ్వు తాగు తిరుగు చెడిపో, నువ్వు ఇంటికి వచ్చేసరికి అమ్మ అన్నం పెడుతుంది తింటుంది, అది లవ్ అంటే అన్కండిషనల్ లవ్. ఒక అమ్మాయి నువ్వు అమ్మాయి దగ్గర ఎంత అయినా నటించవచ్చు, ఒక మాస్క్ లైఫ్ చేయొచ్చు. ఒక అబ్బాయి దగ్గర నువ్వు ఎంత అయినా నటించవచ్చు, వాడికి తెలియకుండా వేరేవాడికి చాటింగ్, వాడికి తెలియకుండా వేరేవాడికి చాటింగ్. ఇదా నీ లైఫ్? ఏదో ఒకరోజు నీ గుట్టు తెలిసిపోతుంది. గుట్టు తెలిసిపోయాక అది మొహమ్మే చెప్తుంది బ్రేకప్, వాడి మొహమ్మే చెప్తాడు బ్రేకప్ అని. బట్ నువ్వేంటో నిజమేంటో, నువ్వు ఎలాంటి వాడు, నీ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో అన్నీ తెలిసినా సరే పేరెంట్స్ నేను లవ్ చేస్తారు. అది అన్కండిషనల్ లవ్. అది మీ పేరెంట్స్ లవ్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడే మన చుట్టూ సొసైటీ ఎక్కడెక్కర్లే, మీ ఇల్లు, మీరు ప్రేమించిన వ్యక్తి చూడండి. వాళ్ళ కోసమే మీరు బాధపడి బ్రేకప్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాస్క్ లైఫ్? తీసేయండి. చీటింగ్ మాస్క్ లైఫ్ ఇది. ఒక పర్టికులర్ పర్సన్తో ఎప్పుడైతే ప్రేమించామో
మనం లవ్ యూ అని ఎప్పుడు చెప్తాము, జీవితాంతం చచ్చే వరకు కమిట్మెంట్ ఇచ్చి ఉండాలి. అది లవ్, ఇది కాదు. దిస్ ఈజ్ అటాచ్మెంట్. ఎందుకంటే చెప్తున్నాను, పాస్ట్ థింగ్స్ అనేవి మన ప్రజెంట్కి, ఫ్యూచర్కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నువ్వు మోసపోయినంత ఎక్స్పీరియన్స్ చేసినావు. చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కొన్ని థింగ్స్ వల్ల. పాస్ట్లో ఎన్నో చాలా అయ్యి ఉంటాయి. మీరు కూడా చాలాసార్లు రూమ్లోకి వెళ్ళి డోర్లు వేసి ఏడ్చి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మీ పిల్లలకు కూడా ఇవ్వాలి. వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేలా తయారు చేయాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనకి ఎక్కడో కాదు, వీటిల్లోనే. ఇట్లానే ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతిసారి వాళ్ళకి తెలుస్తుంది మోసమా నిజమా అనేసి. చీటింగ్, మాస్క్ లైఫ్ గేమ్స్ ఇప్పుడు ఆడొద్దు. ఒక పర్టికులర్ పర్సన్ ప్రాణాలకు సంబంధించింది. డిప్రెషన్ అంటే మీకేం తెలుసా? థింగ్స్ అనేవి, ఆ మెమొరీస్ అనేవి, పర్టికులర్ పర్సన్ మెమరీ ఒక నీట్గా డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా డెడ్ అయ్యే స్టేజ్ వరకు పోతారు. అందుకే ఒక చీటింగ్, మాస్క్ లైఫ్ తీసేయండి. ఒక పర్టికులర్ పర్సన్ లవ్ చేస్తే లవ్, మనం మరణించే వరకు కమిట్మెంట్ ఇవ్వాలి, నీతో ఉంటానని, దట్ ఈస్ లవ్. ఓకే. అండ్ ఇంకోటి సద్గురు గారు చెప్తున్నారు, ఒక ఏంటంటే వన్ థింగ్, డోంట్, ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఈ లవ్ 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 అనుకుని చాలామంది తిరుగుతారు కదా రోడ్ల మీద. వాళ్ళకి ఏం గోల్ ఉండదు. ఒక పనికి మాలిన చాలామంది మత్తు కోసం అండ్ ఇదేదో బాగుంది అనుకొని ఫోన్ చేసి బంగారం లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనుకొని. ఇప్పుడు మీకు సెల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది అటాచ్మెంట్, ఇది లవ్ అని. ఒక సెల్ పోతే దాన్ని బాగు చేసుకొని రిపేర్ చేసుకుంటాం, దీన్ని మళ్ళీ ఓడుకుంటాం, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఒక లవ్ పోతే, ఒక బ్రేకప్ అయిపోతే, తిని బ్రేకప్ పోతే ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు సెల్ పగిలిపోయినప్పుడు ఏడ్చినావా? ఏడ్చకుండా బాగు చేసి నేను ఓడుకుంటానే అని ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? అలాగే బ్రేకప్ అయినప్పుడు ఎందుకు ఏడడం? పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమైంది, ప్రాబ్లం ఏంటి అనుకుని సర్దిద్దుకొని మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు? ఎందుకంత చీటింగ్ చేసే లైఫ్ మనకి ఎప్పుడు వద్దు. అయితే ప్రిఫర్గా యాక్సెప్ట్ చేయండి, లేదంటే పూర్తిగా వదిలేయండి. ఓకే. ఈ లవ్ 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 బ్రేకప్లో నీ జీవితాలు గడిచిపోతున్నావు. ఇంకెక్కడ నువ్వు నీ గోల్కి టైం ఇస్తున్నావు? నువ్వు మోసపోతున్నావు. ఈ లిస్ట్ రాసేసి ఉంచుతారు కదా, ఒకటి పోతే ఒకడు. ఇప్పుడు ఈ సెల్ లాగానే 20,000 సెల్ పోతే 50,000 సెల్, 50,000 సెల్ పోతే 70,000 సెల్, అంతే. ఇంకోటి వస్తాడు, ఈడు పోతే ఇంకోటి, ఈడు కాకపోతే ఇంకోటి. అసలు బుద్ధి ఉందా ఏమాత్రం? ఇప్పుడు ఒకరిని, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఒకడు పోతే ఒకడు, అంటే వీడికి తెలియకుండా ఆడితే హలో బంగారం, ఏదో మత్తుగా ఉందని హలో బంగారం హాయ్ అంటారు. ఆగు డాడీ కాల్ చేస్తున్నారని మళ్ళీ వీడితో బంగారం, మళ్ళీ ఆగు డాడీ కాల్ చేస్తున్నారని మళ్ళీ వీడితో. ఎంతకాలం ఈ చీటింగ్ మాస్క్లో? ఈడికి తెలియకుండా ఆడికి చాటింగ్, ఆడికి తెలియకుండా ఈడికి చాటింగ్, ఈడికి తెలియకుండా ఆడికి గిఫ్ట్లు, ఈడికి తెలియకుండా ఈడికి గిఫ్ట్లు, ఆడికి ముద్దులు. ఏదో ఒకరోజు నీకే అనిపించాలి కదా, ఒక గిల్టీ ఫీలింగ్ రావాలి కదా, ఇదేనా నా బతుకు అనేసి. ఎంత నీచంగా బతుకుతున్నానా అని ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ రియలైజ్ అవుతావో అప్పుడు నువ్వు గెలిచినట్టు. ఎంతకైనా మోసం చేస్తావు ఒక మనిషిని. సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వకపోతే, ఎప్పుడైతే నీకు ఆ గిల్టీ ఫీలింగ్ రాకపోతే, అప్పుడు ఆ దేవుడు దిగి వచ్చినా సరే నేను ఎవడు మార్చలేడు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. రియలైజ్ కండి, ఆ పర్టికులర్ పర్సన్ నాకు మోసం చేసింది, యాక్సెప్ట్ చేయి. దట్ ఈస్ యువర్ రియలైజేషన్. అంతే. ఇంకా పర్టికులర్ పర్సన్ ఇంక ఎవ్వరు ఎప్పుడు డిస్టర్బ్ చేయమాక. నువ్వు ఎట్లా ఉండాలంటే, నీ పేరు తలుచుకుంటే వాళ్ళకి చిరునవ్వు రావాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ని నేను చాలా మిస్ చేసుకున్నా, ఎందుకు అని నీ పేరు చెప్తే వాళ్ళ మొహం మీద ఒక చిన్న చిరునవ్వు రావాలి. అట్లా ఉండాలి. అంతేగాని నీ పేరు చెప్తే అదే ఆడే అని అట్లా ఉండకూడదు. అలా అయితే నీది రిలేషన్షిప్పే కాదు, అట్లా అయితే పోయినట్టే. ఇప్పుడు చచ్చేటప్పుడు కూడా మీరు ఎట్లా చావాలంటారు? అందుకే నేను చెప్తున్నా వినండి, రేపటి నుండి ఇవన్నీ తీసేయండి. నేను చెప్పిన స్టెప్స్ అట్లా ఫాలో అవ్వండి. డిప్రెషన్లోకి పోవద్దు. యాక్సెప్ట్ చేయండి, నీ గోల్ని యాక్సెప్ట్ చేయండి. నీకు రేపటి నుండి ఎలా బతకాలంటే ఇలా బతకాలని నీ గురించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి. నీ లైఫ్ స్టైల్, నీ లైఫ్లో బతకాలి, నీ లైఫ్ లాగా బతకాలి అనుకుని 10 మంది ఇన్స్పైర్ చేయాలి నువ్వు. ఓకే. అండ్ చేస్తే అలాంటి చావే చావాలి.
చూడండి, చచ్చిపోతే 10-20 మంది మన వెనక్కి కాదు, కొన్ని వందల మంది మన వెనక్కి వస్తే ఎందుకు వందల మంది మన వెనక్కి వస్తారు? మనం వాళ్ళ లైఫ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయకపోతే కానీ మనం వెనక్కి వస్తారు అంతమంది. అట్లాంటి చావు ఉండాలి మనకి. రేపు పొద్దున నువ్వు మోసం చేసి నలుగురు కూడా నీకు మోసకపోతే ఇదే చచ్చిందిరా బాబు అక్కడ ఇలా ఉండద్దు. నువ్వు పోయినట్టే అక్కడ. చెప్తున్నా కదా, రేపు పొద్దున నువ్వు ప్రేమించిన వాళ్ళ వ్యక్తుల పేర్లు తలుచుకుంటే నీ మొహం మీద ఒక చిరునవ్వు రావాలి. అలా ఉండాలి. అయ్యో బెస్ట్ పర్సన్ మిస్ చేసుకున్నా అనేసి. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనకు గిల్టీ ఫీలింగ్ వస్తుందో, ఎప్పుడైతే మనం సెల్ఫ్ రియలైజ్ అవుతామో, అప్పుడు నువ్వు మోసాలు చేయడం మానేస్తావు. అండ్ ఇంకోటి, మోసపోయావంటే నువ్వు యాక్సెప్ట్ చేయి. డిప్రెషన్లో మాకు గోల్పై ఫోకస్ చేయండి. ఎవరికైతే గోల్ లేదో, ఈ పనికి మళ్ళీ మెసేజ్ నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి అనుకుని ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు ఉంటే వద్దు, నాకు గోల్ ఉంది పెట్టేయి అనుకుని ఫోన్ పెట్టేయండి. ఈజ్ ద బెస్ట్ పర్సన్ అండ్ షీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. అండ్ ఇంకోటి, స్ట్రెస్ ఎక్కువ కాకండి. స్ట్రెస్ కాకుండా ఉండడానికి ఇంటెన్సిటీ లెవెల్స్ తగ్గించండి. మెమరీస్ని మనం ఎప్పుడే డిలీట్ చేయలేం. సో ఇంటెన్సిటీ లెవెల్స్ తగ్గించడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.